ప్రభు యొక్క ఘనమైన నామాన్ని బట్టి ప్రతి ఒక్కరికి వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. ప్రభు నమ్ముకునేటువంటి విషయంలో అనేక మంది అనేక రకాలైన సందేహాలు కలిగి ఉన్నప్పటికీ ఎక్కువ మంది నిజమైనటువంటి విశ్వాసం కలిగి ఎటువంటి పరిస్థితులు లొంగిపోకుండా ఆయన కొరకు ప్రాణాన్ని ఇవ్వడంలో కూడా సిద్ధపడి ఉండడాన్ని బట్టి చూస్తే ఆయన సజీవుడని ప్రతి ఒక్కరు కూడా తెలుసుకోగలుగుతూ ఉన్నారు. మత్తయి సువార్త 7వ అధ్యాయము 28-29 వచనాల్లో జనసమూహంలో ఆయన బోధకు ఆశ్చర్యపరచుండిరి. ఏలయనగా ఆయన వారి శాస్త్రుల వలె కాక అధికారం గలవారి వలె వారికి బోధించెను. కనుక ఆయన మాట్లాడుతున్నటువంటి మాటలు ఎంతోమంది మీద ఎంతో ప్రభావాన్ని చూపించాయి. ఎన్నో రకాలైనటువంటి శ్రేష్టమైనటువంటి విషయాలు ఆయన పంచుకుంటూ ఉన్నప్పుడు సామాన్యమైనటువంటి ప్రజలు ఎంతో సంతోషంగా వింటూ ఉన్నారు. అయితే అపోస్తలుడైన పౌలు అయితే ఒక విషయాన్ని ఇలా మాట్లాడుతూ ఉన్నాడు. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 22-24 వచనాల్లో యూదులు సూచక్రియలు చేయమని అడుగుచున్నారు, గ్రీసు దేశస్థులు జ్ఞానం వెతుకుచున్నారు. అయితే మేము సిలువ వేయబడిన క్రీస్తును ప్రకటించున్నాము. ఆయన యూదులకు ఆటంకముగాను అన్ని జనులకు వెరితనముగాను ఉన్నాడు. కనుక అనేక మంది అనేక రకాలైనటువంటి ఉద్దేశాలు యేసుక్రీస్తునైతే కలిగి ఉన్నారు కానీ అనేక మంది ఆయన ఎరిగినటువంటి వారి విశ్వాసంలో బలం పొందుకొని ఒక గొప్ప వ్యక్తిత్వం కలిగినటువంటి వ్యక్తిగా ఆయన చూడడాన్ని మనం చూస్తూ ఉన్నాము. ఇంకా అపోస్తలుడైన పౌలు చెప్తూ ఉన్నాడు, యూదులైతే సూచక్రియ చేయమని అడుగుచున్నారు, గ్రీసు దేశస్థులైతే జ్ఞానాన్ని వెతుకుచున్నారు. అయితే మేము సిలువ వేయబడిన క్రీస్తును ప్రకటించున్నాము. ఆయన యూదులకు ఆటంకముగాను అన్ని జనులకు వెరితనంగాను ఉన్నాడని అతను మాట్లాడుతూ ఉన్నారు. కనుక ఆయన విశ్వాసం ఉంచేవారు ప్రతిరోజు కూడా విశ్వాసంలో పడిపోకుండా ఉండడానికి దేవా మమ్మల్ని బలపరచుని అడుగుతూనే ఉన్నారు. ఆయన సిలువ వేయబడిన తర్వాత, ఆయన సమాధి చేయబడినటువంటి తర్వాత అనేక మంది విశ్వాసంలో సరైనటువంటి కుదురుబాటు లేకుండా ఉన్నటువంటి సమయంలో ప్రభు అయితే అటువంటి వారందరినీ కూడా బలపరచడానికి ఆయన శక్తిమంతుడే ఉన్నాడు. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయం 14వ వచనంలో మరియు క్రీస్తు లేపబడి ఉండని ఎడల మేము చేయు ప్రకటన వ్యర్థమే, మీ విశ్వాసం వ్యర్థమే. ఆయన ఏదైతే చెప్పాడో అది నెరవేరినప్పుడు ఆయనందు విశ్వాసం ఉంచడం ఎందుకు? ఆయనకు విశ్వాసం అంతా వృధాగా పోతుంది కదా అని అపోస్తలుడైన పౌలు మాట్లాడుతూ ఉన్నాడు. యోహాను సువార్త 20వ అధ్యాయం 2వ వచనంలోనైతే సమాధి ఖాళీగా ఉండడాన్ని చూసినప్పుడు స్త్రీలందరూ కూడా ఆశ్చర్యపోయారు. సీమోను పేతురు దగ్గరికి, యేసు ప్రేమించిన శిష్యుడి దగ్గరికి, యోహాను దగ్గరికి ఆమె పరిగెత్తుకొని వెళ్ళింది. అయితే సమాధి దగ్గర ఉన్న మిగిలిన స్త్రీలు ఒక దేవదూతను చూశారు. ఆ దేవదూత వారితో మాట్లాడడం ప్రారంభించింది. భయపడకండి, ఏ ప్రభునైతే మీరు సిలువ వేసి ఉన్నారో ఆయన ఇక్కడ లేడు, తాను చెప్పినట్లే మృతుల్లో నుంచి లేపబడ్డాడు. త్వరగా వెళ్ళి ఈ యొక్క శుభం గురించి ప్రతి ఒక్కరికి తెలియపరచండి. ఆయన మీకంటే ముందుగా ఆయన గలిలీకి వెళ్తూ ఉన్నాడని ప్రకటించబడ్డాన్ని మనం చూస్తూ ఉన్నాము. ప్రభుదూత పరలోకం నుండి దిగి వచ్చి రాయి పొర్లించి దాని మీద కూర్చుండెను. అప్పుడు మహాభూకంపం కలిగాను. ఆ దూత స్వరూపం మెరుపు వలె ఉండెను. అతని వస్త్రం హిమమంత తెల్లగా ఉండెను. అతనికి భయపడటం వల్ల కావలవారు వణికి చచ్చిన వారు వలె ఉండిరి. దూత స్త్రీలను చూసి, మీరు భయపడకుడి, సిలువ వేయబడిన యేసును మీరు వెతుకుచున్నారని నాకు తెలియను. ఆయన ఇక్కడ లేడు, తాను చెప్పినట్టు ఆయన లేచి ఉన్నాడు అని వారితో మాట్లాడడం ప్రారంభించింది. వారు చాలా భయంతోనూ సంతోషంతో అక్కడి నుంచి పరిగెత్తడాన్ని మనం చూస్తూ ఉన్నాము. కనుక ఆయన మృతుల్లోనైతే లేడు, ఆయన లేపబడి ఉన్నాడు. ఆయన మృతుల్లో నుంచి లేపబడి ఉన్నాడు కాబట్టి మృతతుల్యమైనటువంటి ప్రతి పరిస్థితిని సజీవంగా చేయడానికి ఆయన శక్తిమంతుడై ఉన్నాడు. కనుక ఈ దినం వరకు ఎంతోమంది ఆయన గురించి సందేహిస్తూనే ఉన్నారు. కానీ విశ్వాసం కలిగినటువంటి వారు మాత్రం ఆయన గురించి అయినటువంటి ప్రత్యక్షతను బట్టి వారు సజీవుడని యేసుక్రీస్తును ఎరిగి వారు ముందు కొనసాగుతూ ఉన్నారు. అనేక విషయాల్లో సహాయం పొందుతూ ఉన్నారు. ఈరోజు నువ్వు ఏ విషయాల్లో సహాయం పొందాలని కోరుకుంటున్నావో ఈ సమయంలో ప్రార్థనలో మీరు ఏకీపిస్తుండగా ప్రభు అయితే ఖచ్చితంగా అన్ని విషయాల్లో ఆయన మీకు సహాయం చేయవాడై ఉన్నాడు. ఎందుకంటే ఆయన మృతుల్లో నుంచి లేపబడి సజీవుడిగా ఉన్నాడు. ప్రభు మీ దయగలిగిన హస్తాలకి నాయన ఈ సమయంలో అప్పగించుకొని ప్రార్థన చేస్తుండగా, నాయన నువ్వు మృతులకు కాదు కానీ సజీవులకే దేవుడిపై ఉన్నావు తండ్రి. మృతులు నిన్ను స్తుతించలేరు కానీ సజీవులే ప్రభు నిన్ను స్తుతిస్తారు దేవా. ఈ దినం నీ లేఖనాలు వింటున్నటువంటి వారు అందరూ హృదయంలో నాయన ప్రతి విషయాన్ని బట్టి నాయన బలమును అందుకు నా బలమును బట్టి విశ్వాసంతో కూడుకున్నటువంటి ప్రార్థన జరిగించి అన్ని విషయాలు విడిపించబడినట్లుగా కృప దయచేయమని, మీ మహిమ సన్నిధిని నింపి మీరే మహిమకర్త ప్రభావాలు పొందమని
యేసుక్రీస్తు నామములు అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.